ఉన్నాయంటే ఓ కొత్త డిజైన్ కోసం ఆలోచిస్తున్నా. నా మెదడుకు పని పెట్టి కొత్త డిజైన్ గీయడం మొదలుపెట్టినా. డిజైన్ గీయడం అయిపోయినాక మా ఆమె పోసిన సిటికీ మీద గా డిజైన్ తగ్గట్టుగా గుర్తులేసుకున్నా. గా తర్వాత దానికి కట్లేసి రబ్బర్లతో చుట్టి రంగులద్దడానికి తయారు చేసిన. మా పోరలకు బడికి పోయేటప్పుడు చెరో 2 రూపాయలు ఇస్తే ముడుచుకుంటా బడికి పోయేటోళ్ళు. గా తర్వాత ఆ చిటికీకి రంగులద్ది ఆరబెడితే మా ఆమెనేమో చిటికీ రబ్బర్లు ఇప్పి ఆ చిటికీ దారాన్ని పంటకి చుట్టేది. గా తర్వాత చీర నేసేటందుకు దారంతో కండెలు పట్టేది. గిట్లా మేమిద్దరం మొగ్గం పనిలో భాగమయ్యేటోళ్ళం. గట్ల తయారు చేసిన దారంతోని రాత్రింబవలు మొగ్గం నేసి నేను అనుకున్న డిజైన్ చీరని 3 రోజుల్లో తయారు చేసేటోన్ని. గట్ల నేసిన చీరను కోసి ఎలాంటి ముడతలు రాకుండా ఒక్క తీరుగా మడత పెట్టేటోళ్ళం. నా చీరకు మంచి ధర రావాలని ఆ దేవునికి మొక్కి చీరల దుకాణాలకు పోతున్నా. బయట మా పోరెడు ఎదురై నాయనా నేను దుకాణంలోకి వస్తా అన్నాడు. సరే అని చెప్పి వాణ్ణి కూడా ఎంట తోలుకపోయినా. ఓ చాక్లెటో బిస్కెటో కొనిస్తానని మా పోరనికి చిన్న ఆశ. మొదలు ఓ దుకాణంలోకి పోతే సేటు ఆ చీరను చూసి ఎందుకో వద్దన్నాడు. ఇంకో దుకాణంలోకి పోతే చీరను చూసిన సేటమ్మ గిసోంటి రంగు చీరలు మా దుకాణంలో మస్తుగున్నాయని చెప్పి వద్దంది. గట్ల దుకాణం వెనుక దుకాణం ఏడికి పోయినా చీర వద్దన్నారు. ఇక ఆ రోజు చీర అమ్మకుండానే ఇంటికి పోయినా. తర్వాత రోజు చీర అమ్మేటందుకు పోతుంటే మా ఆమె ఎదురై ఇంట్లో బియ్యం సామాన్లు అయిపోయినాయని బుజ్జికేమో పరీక్ష ఫీజు కట్టాలని చెప్పింది. గప్పుడు ఎట్లయినా ఈ చీరను అమ్మాలని నా మనసులో అనుకొని పోతున్నా. ఒక దుకాణంలోకి పోయి సేటుకు చీర చూపిస్తే గా చీరకు 3000 కంటే ఎక్కువ ఇయ్యనన్నాడు. గా ధరకు అమ్మితే నాకు గిట్టుబాటు కాదు సేటు అని వెనక్కొచ్చిన. ఇంకో దుకాణంలోకి పోయినా అక్కడ కూడా గంతే. గట్ల ఎన్ని దుకాణాలు తిరిగి ఎవ్వరికి చూపించినా నా చీరను కొని దానికి తగ్గ ధర ఇచ్చే నాదుడే లేకపాయ. రాత్రింబవలు కష్టపడి పనిచేసిన ఫలితం లేకపాయ. దుకాణాలన్నీ తిరిగి తిరిగి ఎవ్వరు చీర తీసుకోకపోయేసరికి దిగాలుగా కూసున్నా. నాకేం తోస్తలేదు. చీర అమ్ముడు పోకపోతే ఇంట్లో తింటందుకు గాసం ఉండదు. మా పోరలకు ఫీజులు కట్టకపోతే చదువులు ఆగమైతాయి.
ఇంత కష్టపడి ఏదో ఒక ధరకు చీర అమ్ముదామంటే మనసొప్తలేదు. బతుకు బండి సాగాలంటే తప్పదు. ఏదో ఒక ధరకు అమ్ముదామని ఒక దుకాణంలోకి పోతున్నా. గా దుకాణంలో పోయేసరికి సేటు ఎవరితోనో మాట్లాడుతుండు. చీరను చూసి కూడా పట్టించుకోనట్టు పక్కన పెట్టిండు. బయట నాకేమో చీర అమ్ముడు పోతుందో లేదో అని నా గుండెల్లో భయమైతుంది. రాక ఇంకా 200 ఇయ్యమని అడిగితే సేటు గంతే అని చెప్పిండు. అప్పుడు ఇంకేమంటాం? తర్వాత చీర నెయ్యాలంటే మాల్ కావాలి. అందుకే కొన్ని పైసలు కట్టి మాల్ తెద్దామని మాల్ దుకాణంలోకి పోతున్నా. మాల్ దుకాణంలోకి పోగానే నన్ను చూడంగానే సేటుకి పాత బాగ్ గుర్తొచ్చి పైసలు ఇయ్యమని అడిగిండు. చేసేదేం లేక మళ్ళీ మాలిస్తాడేమోనని చెప్పి గా చీర అమ్మిన పైసలు ఇచ్చిన. ఇంటికి బియ్యం సామాన్ తీసుకుపోదామంటే చేతిలో ఒక్క పైసా కూడా మిగిలలేదు. తర్వాత మాల్ తీసుకుంటా సేటు అని అడిగితే తీసుకోమన్నాడు. మాల్ని తీసుకొని సేటుకు చూపిస్తే పైసలు అడిగిండు. పైసలు ఇప్పుడు నా దగ్గర లేవు సేటు, తర్వాత ఇస్తా అని చెప్తే ఉద్దరియనని చెప్పిండు. పైసలు లేకపోతే మాల్ని అక్కడ పెట్టి ఎల్లిపోమ్మని ముఖం మీదనే చెప్పేసరికి నా మనసు ఇరిగిపోయింది. రేయింబవలు కష్టపడి పనిచేసినా మా బతుకులు గట్టెక్కలేవు. పైసా రాని పనిచేసి ఏం లాభం అనిపించింది. నేను పైసలు తెచ్చిందేమోనని ఆశగా మా ఆమె నా దగ్గరకు వచ్చింది. జేబులో ఒక్క పైసా కూడా మిగిలలేదని చెబితే తను కూడా బాధపడ్డది. పేరుకేమో ఇంత గొప్ప పని చేసినా మా బతుకులేమో దినాం కుంటుపడిపోతున్నాయి. ఇక ఈ పని చేస్తే బతకలేమనిపించింది. ఒక దిక్కేమో కన్న తల్లి లాంటి ఉన్న ఊరిని, మా తాతల తండ్రుల నుంచి వచ్చిన ఇంత గొప్ప పనిని ఇడిసిపెట్టి పోవాలంటే మనసొప్తలేదు. కానీ తప్పదనుకున్నాం.
మమ్మల్ని బతికించలేని కలని బతికించుకోలేక గూడు చెదిరిన పక్షుల లెక్క ఊరదిలి వలసెళ్తున్నాం. గొప్ప గొప్ప డిజైన్లు తయారు చేసి మంచి మంచి చీరలు నేసిన ఈ చేతితోనే ఇవాళ హోటల్లో ఛాయ్ ఇవ్వాల్సి వస్తుంది, కప్పులు కడగాల్సి వస్తుంది. నేను పనిచేస్తున్న హోటల్ నుంచి బయటకొచ్చి చూసిన ఆటోలో మొగ్గం సామాన్లు కట్టెల మిషన్కి అమ్మేటందుకు తీసుకుపోతుర్రు. ఏ కంప్యూటర్ కూడా తయారు చేయలేని డిజైన్లను మా మెదడుతో ఈ మొగ్గం మీద తయారు చేసినాం. అగ్గిపెట్టెల పట్టే చీరను కూడా అల్కగా నేసినాం. దాన్ని చూస్తే మొగ్గం పని చేసేటోళ్ళు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నాలాగే ఎంతో మంది మొగ్గం పని విడిచిపెట్టి ఛాయ్ అమ్ముతుండ్రు, సెక్యూరిటీ గార్డ్గా చేస్తుండ్రు, డ్రైవింగ్ చేస్తుండ్రు, పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతూ, హోటల్లో పనిచేస్తూ అద్భుతాలు చేయాల్సిన చేతులు ఈరోజు కూలి పని చేస్తున్నాయి. పడుగు పేకల్లాంటి కష్టసుఖాలను అల్లుకునే అద్భుతమైన జీవన శైలి నేతన్నది. భారతదేశానికి చేనేత గుండెకాయ లాంటిది. అలాంటి నేతన్నకు గుండెలాంటి మొగ్గం చప్పుడు ఆగిపోయింది. గతమంతా ఓ అద్భుత కలగా, వర్తమానం పీడకలగా బతుకుతున్న నేతన్నలందరికీ ఈ చిత్రం అంకితం.